హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. జస్ట్ కొంచెం బిజీ అవ్వడం వల్ల లాస్ట్ 2 డేస్ నుంచి రివ్యూ వీడియోస్ రాలేదు. ఇక నుంచి డైలీ రివ్యూ వీడియోస్ వస్తాయి. అలాగే ఒక సజెషన్ వీడియో మీద వర్క్ చేస్తున్నాను. ఆ వీడియో ఈ వీకెండ్ లోపల వచ్చేస్తది. గుడ్ బాయ్. ఇదొక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు లాంగ్వేజ్‌లో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైమ్ 1 అవర్ 15 మినిట్స్ మాత్రమే ఉంటది. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది? చూడొచ్చా? అనేది మాట్లాడుకునే ముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే, మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా, చాలు. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక డేటింగ్ యాప్ వల్ల ఒక అమ్మాయి అండ్ ఒక అబ్బాయి కలుస్తారు. కొంచెం క్లోజ్ అయ్యాక ఆ అమ్మాయి ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఆ అబ్బాయి ఇంట్లో ఒకడు ఉంటాడు. వాడి పేరు ఫ్రాంక్. వాడు ఒక కుక్కలాగా డ్రెస్ వేసుకొని సేమ్ కుక్కలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అసలు ఎందుకు అలా చేస్తున్నాడు? వాడి కథ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఇప్పుడు నాకెలా అనిపించిందో చెప్పే ముందు, ఈ మూవీ అందరి కోసం కాదు గైస్. కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ ఎక్స్‌ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుంది. బట్ మీరు జస్ట్ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూసే వాళ్ళైతే ఈ మూవీ మీకు అస్సలు నచ్చదు గైస్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, బానే ఉంది. జస్ట్ ఓకే. వన్ టైమ్ వాచ్ అని చెప్తా. రన్ టైమ్ తక్కువ ఉండడంతో అలా ఒకసారి చూసేసా. డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఆ కుక్కలాగా బిహేవ్ చేసే క్యారెక్టర్ అయితే చాలా క్రీపీగా ఉంటది గైస్. చాలా అన్‌ఈజీగా ఫీల్ అయ్యాను నేనైతే. ఆ క్యారెక్టర్ చూస్తున్నంత సేపు కొంచెం లైట్‌గా భయమేసింది. మూవీ మంచిగా స్టార్ట్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్లగా క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ సీన్స్ అన్ని చాలా బావుంటాయి. ఫస్ట్ 40 మినిట్స్ అయితే అస్సలు బోర్ కొట్టదు గైస్. అలా వెళ్ళిపోతుంది. మెయిన్ యాక్టర్స్ పెర్ఫార్మన్స్ అన్ని చాలా బాగున్నాయి. ఆ కుక్కలాగా చేసిన అతను కూడా చాలా చేశాడు. బట్ ఆ క్యారెక్టర్ చాలా క్రీపీగా అనిపించింది. ఒక మాటలో చెప్పాలంటే, ఆ కుక్కలా చేసిన క్యారెక్టర్ మీకు క్రీపీగా అనిపించకపోతే ఈ మూవీ మీకు నచ్చుతుంది. నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. నేను నిన్న నైట్ 11కి స్టార్ట్ చేశా. సో నైట్ చూడడం వల్ల ఆ క్యారెక్టర్ కొంచెం ఆడ్‌గా అనిపించింది. లైట్‌గా భయమేసింది. ఇఫ్ మీకు ఆర్ఫన్ లాంటి సైకలాజికల్ హారర్ మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ ఒక డీసెంట్ వాచ్ అనిపించొచ్చు. అట్మాస్ఫియర్ అండ్ బీజీఎం చాలా క్రీపీగా ఉన్నాయి. ఒక సైకలాజికల్ మూవీ చూస్తున్న ఫీలింగ్ తెప్పించాయి. సో ఓవరాల్‌గా జస్ట్ టైమ్ పాస్ కోసం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని కన్సిడర్ చేయొచ్చు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60%. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బానే ఉంది. అండ్ కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నాయి. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. సో ఇది గైస్, గుడ్ బాయ్ మూవీ గురించి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.